కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వెనుకున్న అసలు దోషుల్ని, అసలు కారకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో నకిలీ మద్యం తయారు చేయబడుతూ ఉంది. దీని వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. దానికి అందరినీ బయట పెట్టాలి, సరైన ఎంక్వైరీ జరగాలి అనే అంశం పట్ల దీన్ని తెచ్చేస్తున్నామమ్మా. ఈ మా నిరసన మీరు మీ హైయర్ అఫీషియల్స్ కి పంపించాలి. అది తెలియదు. అట్లాగే ఈ జిల్లాలో కూడా మేము రాసుకుంటాము. ఈ జిల్లాలో నకిలీ మద్యం ఎక్కడంటే మీరు పైన చేసుకుంటున్నాము. మా అనుమానం ఏంటంటే ఈ జిల్లాలో కూడా ఒక తయారీ కేంద్రం ఉంటుందని ఉద్దేశంతో నిర్మాణం పడతా ఉన్నాం. ఇవ్వండి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నామన్నా. మీ వాళ్ళు ఆధిపత్యం వహిస్తున్న రిటైల్ షాపుల్లో అమ్ముతారు. అక్కడి నుంచి ఒక 70,000 బెల్ట్ షాపులకు పోతాయి. ఈ రాష్ట్రం మొత్తం నకిలీ మద్యాన్ని ఇచ్చి ఒక మద్యానికి అంబాసిడర్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న ఒక దురదృష్టమైన కాలంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వాన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకోసం, ప్రజల భద్రత కోసం బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందరినీ కోరుతా ఉన్నా, అన్ని రాజకీయ పార్టీల్ని కోరుతా ఉన్నా, మబ్బులో ఉండొద్దండి. మిమ్మల్ని మబ్బులో పెట్టి మీ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నారు. కనీసం మీ పార్టీ వేదికలపైన మాట్లాడండి. కండ్ల గంటలు కట్టుకుని ఉండదని కోరుతా ఉన్నాం. అధికారులు కూడా కోరుతా ఉన్నాం. తక్షణం నకిలీ మద్యంపై మీరు కనీసం ర్యాండమ్ గా ఒక 100 షాపులు చెక్ చేయండి. మీకు దొరుకుతుంది, నకిలీ మద్యం దొరుకుతుంది. మీకు ఆఖరికి స్టాక్ పాయింట్లు ఎక్కడో ఉన్నవి ఇక్కడెక్కడో ఉంటాయి. ఈ రాష్ట్రం అంతా ఉంటాయి. విశాఖపట్నంలో దొరుకుతాయి, విజయవాడలో దొరుకుతాయి, ములకల్చెరులో దొరుకుతాయి, ఎతికితే అనంతపురంలో కూడా దొరుకుతాయి. కాబట్టి నకిలీ మద్యాన్ని జగన్మోహన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అసలు ప్రభుత్వ పక్షానే ఆ లిక్కర్ షాపులు నడిపితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రభుత్వం చేతిలో వచ్చి తీసి మీ వాళ్ళకి ఇచ్చినప్పుడే మీ దుర్బుద్ధి అర్థమైంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వాన నిలబడుతుంది, కొట్లాడుతుంది. వాళ్ళ కోసం పనిచేసి తెలియజేసుకుంటా ఉన్నాం. జై జగన్.